నమస్తే అని అందరికి. నేను మా చుట్టాలకి పోయి వస్తుంటే దారి మధ్యలో వరి ఇంత బాగా కనిపిస్తుంది అని రైతు ఏ సీడ్ వేశాడు అని తన అనుభవాన్ని తెలుసుకున్నా. గత సంవత్సరం నుండి వరి సాగు చేస్తున్నా అని చెప్పాడు. అన్న నమస్తే అన్న, నీ పేరు? నమస్తే, నా పేరు కృష్ణారెడ్డి. గత సంవత్సరం నుంచి మీరు X6+ సాగు చేస్తున్నారు కదా, అసలు ఎట్లుంది సీడ్? చాలా బాగుంది. నేను వేసిన సీడ్లలో ఇది బెస్ట్. వేరే పొలాలతో పోలిస్తే రోగాలు తక్కువ, గింజ గట్టిగా ఉంది. మరి పిలకలు ఎంత సంఖ్యలో ఉన్నాయి, గింజలు ఎంత సంఖ్యలో ఉన్నాయి? పిలకలు 35 నుంచి 40 పిలకలు ఉన్నాయి. గింజలు వచ్చేసి 350 నుంచి 400 వరకు ఉన్నాయి. ఇంతకు ముందు ఏ పంట వేసినా కానీ దీనంత బాగా ఏది లేదు. మళ్ళీ పంట కూడా వేసుకోవచ్చు, యాసంగి అయినా వర్షాకాలం అయినా వేసుకోవచ్చు. ఇంత పూర్తి మాకు ఎప్పుడు రాలేదు. ఎవరైనా వాడుకోవచ్చు, చాలా బాగుంది. నేను అన్ని వాడి చూసిన. దీని మీద నువ్వు యాసంగి వానాకాలం 2 పంటలు వేసినావా? 2 పంటలు వేసిన. 32-35 కూడా రావచ్చు. తన మాటల్లోనే విన్నాం కదా అన్న. వరి రకం వచ్చేసి X6+ రీసెర్చ్ దొడ్డు రకం. ఒక కంకికి 350 నుంచి 400 వరకు గింజలున్నాయి. BLB అగ్గి తెగులు మరియు BPH ని సమర్థవంతంగా తట్టుకుంటుంది. పంటకాలం వచ్చేసి 120 నుంచి 125 రోజులు ఉంటుంది. నీటి సమస్య ఉన్న వారికి అనువైన పంట. ఒక గంటకు 30 నుంచి 40 పిలకలున్నాయి. వరి కూడా మధ్యస్థం వరకే పెరుగుతుంది. వర్షాలు పడ్డా నేల కొరగదు. సో మనం తీసుకునే నిర్ణయాలే మన భవిష్యత్తుని ఎలా నిర్ణయిస్తాయో అట్లనే మనం ఎంచుకునే విత్తనాలే మన దిగుబడిని నిర్ణయిస్తాయి. రైతులు ముందు చూపుతో మంచి విత్తనాలు ఎంచుకోండి. X6+ అయితే మీరు చూస్తున్నారు కదా, చాలా బాగా ఉందన్న. ఈ సీడ్ తో మంచి లాభాలు పొందవచ్చని నా అభిప్రాయం.